నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్, యాక్చువల్ గా మంచు మనోజ్ గారి విషయంలో ఇప్పటికీ ఇంకా దానికి సంబంధించిన చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం వరకు ఒక ఎత్తు అయితే, మంచు మోహన్ బాబు గారు ఆయనకి బెయిల్ కావాలి అంటూ ఒక పిటిషన్ అనేది వేశారు. అయితే హైకోర్టులో ఆ పిటిషన్ ని కొట్టేశారు. అసలు ఎటువంటి కేసుకి నిజానికి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసింది లేదు, ఇంకా ఏమీ లేవు. ఎందుకని ఆయన ముందస్తు జాగ్రత్తల కోసం ఈ బెయిల్ అప్లై చేశారంటారు? అంటే ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణలో ఎలా ఉందంటే పోలీసు రాజ్యాంగం ఉంది. చూసండి ఇవాళ అల్లు అర్జున్ విషయం ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయాలి. మాట పడితే అంటున్నాడు రేవంత్ రెడ్డి ఒక సీఎంగా వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, వీళ్ళ బొక్కలు పెడతా, నా మీద 150 కేసులు ఉన్నాయి, రైతుల కేసుల గురించి అడిగితే నా మీద ఉంటాయి కేసులు, ఏంటారు ఇలా అలక్ష్యంగా మాట వెళ్తే జైల్లో పెడతా. ఏమిటో ఈ అధికారంలోకి వచ్చింది జైల్లో పెట్టారు, వాళ్ళని జైల్లో పెట్టారు, పరిపాలన చేయడానికి ప్రజలకు ఇచ్చేది. అదిగో రైతుని సంఖ్యలేసి తీసుకెళ్లే దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. మట్టి పిసికి బంగారం పండించే రైతుని సంఖ్యలు వేసి తీసుకెళ్తాం హాస్పిటల్కి. దౌర్భాగ్యమైన ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాడు. యాంటిసిపేటరీ బెయిల్ అవసరం లేదు. ఎందుకు అంత భయపడాల్సిన అవసరం లేదు. యాంటిసిపేటరీ బెయిల్ అంటూ అవసరం లేదు. వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు చూడొచ్చు. కానీ అందుకని కోర్టు ఎప్పుడు కూడా ఏమంటే యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు ఇస్తుందంటే అంత ప్రభుత్వం ఆ పోలీసులు ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఉన్నారు అనే ఒక నమ్మకం ఉంటే చేస్తుంది. ఈ కేసును బట్టి అరెస్ట్ చేసినప్పుడు మీరు బెయిల్కి అప్లై చేయండి. ఏం జరగకముందే ఏదో జరుగుతుందని ఎందుకు మీరు ఊహించుకుంటారు అన్నట్టు ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. అంతేకాని వేరే కారణం కాదు. ఇట్స్ నాట్ నెసరీ అని. ఇప్పుడు అందుకు ఈయన ఎందుకు అప్లై చేశాడంటే ఈ నాట్ నెసరీ అని మామూలుగా కోర్టు అనుకుంటుంది. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది కదా. వీళ్ళకేంటంటే పబ్లిసిటీ కావాలి. అందుకని సినిమా వాళ్ళ మీద పడుతున్నారు. సినిమా వాళ్ళ మీద పడి సినిమా వాళ్ళని అరెస్ట్ చేయటము, సినిమా వాళ్ళని కమెంట్ చేయటము, సినిమా వాళ్ళని అల్లరి లాగటము, తద్వారా మొత్తం నేషన్ వైడ్ వీళ్ళకి ఇవాళ రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏంటి? ఎందుకు అల్లు అర్జున్ని చేయించాడు వాళ్ళ ప్రభుత్వంతో? అల్లు అర్జున్ అంటే దేశం అంతా మాట్లాడారు. దేశం అంతా మాట్లాడి ఎవరు సీఎం? రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి దేశం మీద పాపులారిటీ లేదు. గతంలో కేసీఆర్ దేశం అంతా తెలుసు. ఈ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో వదిలితే ఇంకో రాష్ట్రానికి తెలియదు. ఉండటానికి పర్సనాలిటీ కానీ ఆ హుందాతనం కానీ అదేమీ కూడా లేదు. కనుక ఏదో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సోనియా గాంధీ కాళ్ళ దగ్గర, రాహుల్ గాంధీ కాళ్ళు తీసుకొని బతికే వ్యక్తుల్లో ఒకడు అన్నట్టు చెప్తే ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదు. అయితే దాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందటానికి ఒక అల్లు అర్జున్ లాంటి స్టార్ మీద అటాక్ ఇస్తే మొత్తం దేశం మొత్తం మాట్లాడతారు. అది జరిగింది. అసలు ఆయనకి ఆ పబ్లిసిటీ పిచ్చి తను తాను ఎందుకంటే కేసీఆర్తో పోల్చుకుంటాడు. కేసీఆర్ దేశం మొత్తం పాపులరు, నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాను, నేను దేశం మొత్తం పాపులర్ అవ్వట్లేదు. ఆయన అయ్యాడంటే 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి అయ్యాడు దేశాలకు. అందరు ఎంపీలతో మాట్లాడి అన్ని రాష్ట్రాల ఎంపీలతోటి ఏకం చేసి సాధించగలరు. ఆయనకు అందరికి పాపులర్. నువ్వు ఏం పీకేవా? నువ్వు పాపులర్ అవడానికి ఏదో అంత్యకారులు గుట్లో పడ్డవాడు. నువ్వు ఏం పీకేవు? రాష్ట్రానికి ఏం చేసావు? తెలంగాణ కోసం నువ్వు ఆనాడు చంద్రబాబు పక్కన 2 గంటల సిద్ధాంతం చంద్రబాబు దగ్గర కూర్చున్నాను. నేను చేసింది కనుక ఎందుకు ఉంటుంది గుర్తింపు? అదే నాకు గుర్తింపు లేదని ఏడుపు, దానికోసం ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన నెక్స్ట్ మోహన్ బాబుని కూడా లాగితే మాట్లాడుకుంటారు కదా, దేశంతో మాట్లాడతారు కదా. అది ఆ చిల్లర ఆలోచన మరొకటి లేదు. అంటే పొలిటికల్ గా స్టంట్ వేస్తున్నారు. అంటే ఎలా అయినా సరే నేను కూడా ఒక ఫేమ్ తెచ్చుకోవాలి అనే ఒక ఊహతోటి దానికోసం ఇక్కడ సెలబ్రిటీస్ ని పట్టుకుంటే సెలబ్రిటీస్ తో పాటు మనకు కూడా ఫేమ్ వస్తుంది అనుకుంటున్నారంటారా? అంతే చిల్లర ఆలోచన తప్పితే మరొకటి లేదు. మరణం జరిగింది, చావు జరిగింది. ఆ చచ్చిపోయిన అమ్మాయి రేవంత్ తాలూకు హస్బెండ్ కూడా ఈ అల్లు అర్జున్ గారికి దీనికి సంబంధం లేదు. ఆయన వచ్చారు, ఆయన వల్ల మా భార్య చనిపోవటం తప్పుడు మాట, ఆయనకి అరెస్ట్ చేయడం తప్పు అని ఆయన కూడా అన్నాడు. అలాంటి స్టేజ్లో ప్రభుత్వానికి ఎలా ఆయన తప్పు దోషిగా కనపడ్డాడో అర్థం కాదు. ఇప్పుడు పోలీసులు ఫెయిల్యూర్ ఇది.
థియేటర్ యజమాని యొక్క ఫెయిల్యూర్. థియేటర్ యాజమాన్యం ఫెయిల్యూర్ కూడా కాదు. వాళ్ళు 3 రోజుల క్రితమే అడిగారు, ఇలా వస్తున్నారు, హీరోని వస్తున్నారు, హీరో వస్తుంది. సో థియేటర్ కానీ వినిపిస్తున్న వార్తలు అలా లేవు కదండి. వాస్తవానికి ఏమంటున్నారు అంటే అల్లు అర్జున్ గారు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకన్నా థియేటర్ అదే దగ్గరికి వచ్చారు అని ఈ అంటున్నారు. ప్రభుత్వం పచ్చి అబద్ధాలు నిన్న వాళ్ళు మొత్తం రిలీజ్ చేశారు కదమ్మా. ఉమ్, వాళ్ళు పంపించే లెటర్తో సహా వాట్సాప్లో రిలీజ్ చేశారు. ఉమ్, వాళ్ళు ఇచ్చే లెటర్ 3 డేట్తో సహా ఉమ్, పలానా డేట్లో ఇచ్చారు. 3 రోజుల క్రితం ఇచ్చారు. ఉమ్, 4వ తారీఖు అంటే వాళ్ళు 1వ తారీఖు ఇచ్చారు. ఉమ్, 1వ లెటరు ఇలాగ వస్తున్నారు, 4వ తారీఖు షోకి వాళ్ళు వస్తారు, హీరో హీరోయిన్ మిగతా ఇతర ఆర్టిస్టులు కూడా వస్తున్నారు, ఉమ్, సరే కావాల్సిన ప్రొడక్షన్ అరేంజ్ చేయండి అని. ఉమ్. వాడు చేయలే. ఎందుకు చేయలే వాళ్ళు? డబ్బులు. ఏమో మీరు అన్నట్టు నిజంగానే ఆయన లెటర్ ఇచ్చారంటారా, లేకుంటే ఇప్పుడు ఈ సంఘటన అయ్యింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లెటర్ ఇచ్చాము అని అనేసి ఇప్పుడు కూడా రాసి ఉండొచ్చు కదా, ఎందుకంటే మనం దాన్ని అంత స్టాంపు వాళ్ళు పంపించింది, అక్కడ స్టాంప్ వేసింది అన్నీ ఉన్నాయి. అబద్ధం అవటం లేదు. డేటు స్టాంపు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అలా వీళ్ళు పోలీసులు నిర్లక్ష్యం. పోలీసులు ఏంటంటే ఏమన్నారు, మొదటి రోజు కమిషనరు మాకు గంట ముందే అందింది ఇన్ఫర్మేషను, అందువల్ల మేము చేయలేకపోయి వాళ్ళు డబ్బులు కట్టి బెటాలియన్ పంపించాలంటే డబ్బులు కట్టాలి, అవి కట్టలేదు, ఏమి చేయలేదు, అందుకని అలా ఉండిపోయింది. అది అంటే ఒకరోజు గంట ముందే తెలిసింది అన్నాడు ఆయన. మరి లెటర్లో 3 రోజుల క్రితం ఉంది. ఇలాగే అరవింద్ అర్జున్ యొక్క స్టాఫ్ కూడా, ఆయన సెక్యూరిటీ పర్సనల్ స్టాఫ్ కూడా 3 రోజుల క్రితం వాళ్ళు లెటర్ పంపించారు. దాన్ని పట్టించుకోలేదు. ఈ థియేటర్ వాళ్ళు పంపించేది పట్టించుకోవాలి, డబ్బుల కోసం అని. థియేటర్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? డబ్బులు ఈ పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ మీ బాధ్యత, పోలీసుల బాధ్యత. జనాలు కూడారంటే ఆటోమేటిక్గా సెటిల్ చేయాల్సిన బాధ్యత ఇది. అది చేయకుండా ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అని ఒక చిల్లర ఆలోచనతో జరిగింది. దాని తర్వాత పోలీసులే తిరిగి అక్కడికి వచ్చిన క్రౌడ్ ఏదైతే ఉన్నారో సామాన్య మనుషుల మీద తిరుగుబాటు వ్యక్తం చేశారు. దాంతో పాటు లాఠీ చార్జ్ కూడా చేశారు. అసలు లాఠీ చార్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోలీసులు బాధ్యత. లాఠీ చార్జ్ చేయడం, జనాలు విపరీతమైనప్పుడు, జనసందోహం పెరిగినప్పుడు పోలీసు చేస్తారమ్మా. సెటిల్ చేయకపోతే దాన్ని తప్పట్లేవు. కానీ ఆ చనిపోయిన దానికి కారకులు మీరు సరైన స్పందన కానీ సరైన సెక్యూరిటీ లేకపోవడం మీరు ప్రభుత్వం. ప్రభుత్వం అసలు ఈ బంధువులు ఈ షోలకు ఇవ్వద్దు పర్మిషను. ఇప్పుడు కోమటిరెడ్డి ఇప్పుడు పెద్ద సొంతపూసలాగా మేము ఇవ్వమని అంటున్నాడు. కానీ మరి మేము ఆ రోజు వద్దని మా లాంటి వాళ్ళు వినతి పత్రం ఇచ్చాం. ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులో వేసాం కేసు. కోర్టులో మా నాళ్ళు వేసేది ఈ విషయంగానే. అది వేస్తే కోర్టులు టైం లేదు, దానికి 17వ తారీఖు దానికి వేశారండి. 17వ తారీఖు దాని మీద చర్చిస్తామని. మరి మేము ప్రభుత్వాన్ని అడిగాం కదా, వద్దునైనా ఈ దద్దా కార్యక్రమం, ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, అర్ధరాత్రులు, ఈ షోలు డోంట్ అలౌ, ఇవ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఆ రోజు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? బుద్ధిహీనం, చెబితే కూడా విజ్ఞత లేకుండా ఇచ్చేది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి, మేము ఈ మీదట స్పెషల్ షోలకి వాటికి పర్మిషన్ లేదు తెలంగాణలో. ఇది ఆ రోజే ముందే ఉంటే అసలు ఇంత గొడవ తింటేది కాదు కదా. ఆ రోజు మీరు బంధించు కదా. అంటే అనాలోచితమైన ప్రభుత్వం ఇది. ఆ విజ్ఞత లేని ప్రభుత్వం ఇది. వివేకం నశించిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి అర్ధజ్ఞానం అజ్ఞానం తెచ్చి మరొకటి లేదు. కనుక ఇవన్నీ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకోటి మీద నెట్టడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ అన్న నా సాగుకు కారణమే అని, రేవంత్ రెడ్డి అన్నయ్య కారణం అని లెటర్ పెట్టి మరీ చచ్చిపోయాడు. అవును. దాని మీద కేసు ఎందుకు లేదు? ఎందుకు? వాంగ్మూలం కదా, అది మరణ వాంగ్మూలం కదా. మరణ వాంగ్మూలం ఇచ్చినప్పుడు మరి దాని మీద కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నీ అన్న అంటే నీ అన్న అయితే ఒక రూలు, ఇంకొకళ్ళు అయితే ఒక రూలు, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం అనుకుంటే ప్రజలు తరిమేస్తారు తొందరలో. అండ్ రెండో వచ్చేసి మరి నిజంగానే అక్కడ బన్నీ గారి తప్పు ఏమాత్రం లేదు అన్నప్పుడు మరి ఆమె చనిపోయిన తర్వాత ఎందుకని బన్నీ గారు అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్లు చేసుకున్నారు, సక్సెస్ పార్టీలు చేసుకున్నారు, ఈవెంట్స్ కండక్ట్ చేసుకున్నారు, మరి ఎక్కడ కూడా ఎందుకని ఆ మహిళ గురించి మాట్లాడలేదు, ఎందుకని సానుభూతి చూపించలేదు అని అనేసి అంటున్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళెవడో కళ్ళు దుబ్బుండగాడికి జ్ఞానం లేనాడు. బన్నీ స్పందించటము, 25 లక్షలు ఇవ్వటము, ఇంకా ఆ కుటుంబానికి అండగా ఉంటానంటము, ఆ పిల్లాడి ఆరోగ్య ఖర్చు అంతా చూసుకుంటానంటాం, ఇంకా ఆ పిల్లాడి భవిష్యత్తుకి ఏం కావాలో కూడా అన్నీ నేను చేస్తాను, నా ఫ్యాన్గా ఆ పిల్లాడు బాగుకోవాలి, నా ఫ్యాన్గా పిల్లాడు, ఆ పిల్లాడి భవిష్యత్తు ఏం కావాలని నేను చూస్తానని
ఇచ్చాడు. ఇంకేం చెప్పాలి? ఈ సన్నాసులకి, ఈ మాటలు మాట్లాడే సన్నాసులకి బుద్ధి జ్ఞానం లేకపోవడం అంతే.